టు యూట్యూబ్ ఛానల్ సాత్విక్ హెల్త్ టిప్స్. టుడే మై టాపిక్ ఏమంటే నేను ఒక హెయిర్ ప్యాక్ గురించి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హెయిర్ ప్యాక్ గురించి చెప్పాను కదా. సో నెక్స్ట్ నేను ఇంకో హెయిర్ ప్యాక్ గురించి మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే మన హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉండడానికి చాలా వరకు 100% వర్క్ చేస్తుంది. మీరు నా వీడియోల ముందు చూసినట్టయితే నేను హెయిర్ గురించి చాలా రెమెడీస్ అనేది చేశాను. సో ఈరోజు నేను ఇంకో హెయిర్ ప్యాక్ గురించి మీకు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా. సో మనకి లాంగ్ హెయిర్ రావడానికి చాలా వరకు 200% వర్క్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ ఇది యూజ్ చేయండి, మిస్ అవ్వద్దండి, ఖచ్చితంగా వీడియోని చూసేయండి. ఓకేనా. ఇప్పుడు మనము హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వాటి గురించి అది మన హెయిర్కి ఎలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం. ఓకేనా. ప్యాక్కి కావాల్సిన ఫస్ట్ ఐటమ్ వచ్చి కార్తిక హెర్బల్ పౌడరు. సో దీంట్లో మనకి సీకాకాయ అండ్ హైబిస్కస్ అనేటివి ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ అయ్యి ఉన్నాయి. సో ఇది సీకాకాయ అనేది మనకి హెయిర్కి ఎలా హెల్ప్ అవుతుందంటే మన హెయిర్ అనేది హెల్తీగా ఉండడానికి, నెక్స్ట్ మనకి పవర్ఫుల్ రిజల్ట్ రావాలంటే ఒక బెస్ట్ ప్రోడక్ట్ అంటే సీకాకాయ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల మన స్కాల్ఫ్ డ్రై లేకుండా చేస్తుంది, మన హెయిర్ అనేది స్మూత్గా సిల్కీగా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ స్కాల్ఫ్లో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ న్యూట్రిషనల్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ మన డాండ్రఫ్ని స్టాప్ చేసి మన హెయిర్ అనేది హెల్తీగా ఉండేలా చేస్తుంది. నెక్స్ట్ ఏమంటే మనకి వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో అది స్టాప్ చేయడానికి మన సీకాకాయ పౌడర్ అనేది చాలా గ్రేట్గా వర్క్ చేస్తుంది. మన హెయిర్ ఫాల్ని స్టాప్ చేస్తుంది, మన స్కాల్ఫ్ అనేది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా. సో ఇది ముఖ్యంగా చెప్పాలంటే మన హెయిర్ గ్రోత్ రావడానికి చాలా గ్రేట్గా వర్క్ చేస్తుంది. సో అందుకే నేను సీకాకాయ పౌడరు మిక్స్ అయి ఉన్న కార్తిక హెర్బల్ పౌడర్ని యాడ్ చేశాను. ఒకవేళ మీకు కార్తిక హెర్బల్ పౌడర్ లేకపోతే సో సీకాకాయ పౌడర్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. కావాల్సిన సెకండ్ ఐటమ్ వచ్చి మెంతి హెయిర్ ప్యాక్ పౌడర్ అనమాట. సో ఇది ఫెనిగ్రేక్ సీడ్స్ అంటే తెలుగులో మెంతులు అని అంటారు. సో అందరికీ తెలుసు. ఫెనిగ్రేక్ సీడ్స్ మన స్కాల్ఫ్లో హీట్ లేకుండా చేస్తుంది, మన డాండ్రఫ్ ప్రాబ్లమ్ని స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ మన హెయిర్ అనేది టైట్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. మన హెయిర్ అనేది ఎక్కువగా డ్రై అయిపోతుంది కదా. సో అది డ్రై అవ్వనీయకుండా వాటర్ కంటెంట్ ఉండేలా చేస్తుంది. మన స్కాల్ఫ్ అనేది హీట్ లేకుండా, మన బాడీ కూడా హీట్ లేకుండా చాలా వరకు హెల్ప్ చేస్తుంది. మన హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా ఉండడానికి, చాలా సాఫ్ట్గా చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల మన కళ్ళకి కానీ మన హెయిర్కి మన బ్రెయిన్ కూడా చాలా కూల్గా ఉండే వల్ల చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమంటే మన హెయిర్ ప్రాబ్లమ్స్ని స్టాప్ చేస్తుంది. ఈ ఫెనిగ్రేక్ సీడ్స్లో ఎక్కువగా నికోటిన్ యాసిడ్లో నెక్స్ట్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇది మన హెయిర్కి అందేలా చేస్తుంది. ఇది మన హెయిర్ గ్రోత్కి అండ్ మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మన హెయిర్ అనేది చాలా వరకు చూడడానికి సిల్కీగా షైనీగా ఉండేలా చేసి నెక్స్ట్ మన హెయిర్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. డాండ్రఫ్ని స్టాప్ చేసి మన హెయిర్ బ్రేక్ అవ్వనీకన్నా చూస్తుంది. ఓకేనా. సో నేను అందుకే హెయిర్ ప్యాక్లో మెంతి లీవ్స్ అంటే మెంత్ పౌడర్ని యాడ్ చేశాను. రోజ్ వాటర్ మన స్కిన్ కానీ మన హెయిర్కి ఎలా యూజ్ అవుతుందో ఆల్మోస్ట్ ఆల్ తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే రోజ్ వాటర్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. రోజ్ వాటర్లో మనకి ఔషధ గుణాలు, నెక్స్ట్ సౌందర్య గుణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. మన రోజ్ వాటర్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ హై లెవెల్లో ఉంటాయి. రోజ్ వాటర్లో ఎక్కువగా విటమిన్స్ అండ్ యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ రోజ్ వాటర్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మన హెయిర్కి యూజ్ అయ్యే, నెక్స్ట్ మన స్కిన్కి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో అందుకే నేను రోజ్ వాటర్ని యాడ్ చేశాను. సో వీటిలో ఎక్కువగా మనకి ఔషధ గుణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది మన స్కిన్కి కానీ మన హెయిర్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను రోజ్ వాటర్ని యాడ్ చేశాను. ఫోర్త్ ఐటమ్ వచ్చి హనీ అనమాట. హనీ గురించి తెలుసు కదా. హనీ కూడా మన హెయిర్కి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. మన స్కాల్ఫ్ అనేది ఇన్ఫెక్షన్స్ రాకుండా మన హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉండడానికి చాలా వరకు హనీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. సో అందుకే నేను హనీని యాడ్ చేశాను. ఫిఫ్త్ ఐటమ్ వచ్చి ఆల్మండ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్ అనేది ఇది ఒక సోయా ప్రోటీన్ అనమాట. సో వీటిలో మనకి విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బాదం అనేది మన స్కిన్కి కానీ మన హెయిర్కి చాలా మంచిదండి. సో అందుకే నేను ఆల్మండ్ ఆయిల్ని తీసుకున్నాను అనమాట. సో మన హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉండడానికి ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మనము ఆల్మండ్ ఆయిల్ మన హెయిర్ గ్రోత్కి యూజ్ చేస్తాము. సో ఓకే. మన హెయిర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా మన హెయిర్ అనేది చాలా వరకు మనం చూడడానికి చాలా ఫ్రెష్గా ఉండడానికి ఆల్మండ్ ఆయిల్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను హెయిర్ ప్యాక్లో ఆల్మండ్ ఆయిల్ని యాడ్ చేశాను.
నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇది మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా జరగడానికి ఆలివ్ ఆయిల్ అనేది ఒక 100% ఒక గ్రేట్గా వర్క్ చేస్తుంది. ఇది మన స్కిన్ అనేది ఎందుకంటే వీటిలో విటమిన్ ఈ అని సంబంధించిన విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. మన స్కిన్ కానీ మన హెయిర్కి చాలా మంచిది. ఓకేనా. సో మన హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉండడానికి నెక్స్ట్ మన స్కాల్ప్ అనేది యాక్టివ్గా మన రూట్స్ అనేది స్ట్రాంగ్గా అవ్వడానికి మన హెయిర్ అనేది గ్రోత్ ఫాస్ట్గా ఉండడానికి ఆలివ్ ఆయిల్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో అందుకే నేను హెయిర్ ప్యాక్లో ఆలివ్ ఆయిల్ని ఎక్కువ తీసుకున్నాను. ఓకేనా. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనము ఆయిల్ని అంటే హెయిర్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలో చూద్దాం. చూసారు కదా మన హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలో చూసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు స్నానానికి ముందు 2 hours ముందు మనము మొత్తం అప్లై చేసేసి తర్వాత 2 hours తర్వాత మనం వాష్ చేస్తే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. మీ వీక్లీ 2 times కానీ 3 times కానీ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా ట్రై చేయడం వల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా. చెప్పాలంటే ఆల్మోస్ట్ మన హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. నేను చాలా రెమెడీస్ అనేది చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. నాకు హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వలేదు. నా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. నాకు ఏమైనా రెమెడీ అనేది ఏదైనా హెయిర్ ప్యాక్ యూజ్ చేసేటప్పుడు నాకు 100% రిజల్ట్ వస్తేనే నేను మళ్ళీ చేస్తూనే ఉంటాను. ఓకేనా. సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను. మీ హెయిర్ కూడా చాలా బాగుండాలని. మీ హెయిర్ చాలామంది అమ్మాయిలకి హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో చాలామంది హెయిర్ లేకపోతే ఎంత ఫీల్ అవుతారో నాకు తెలుసు. సో అందుకే నేను నాకు రిజల్ట్ వచ్చిన రెమెడీస్ని నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉండవు. 100% వర్క్ చేస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఒకవేళ నాకు రిజల్ట్ రాకపోతే నేను చెప్పను. ఎందుకంటే నాకు రిజల్ట్ రాకపోతే మీకు చెప్తే మీకు రిజల్ట్ రాకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. అప్పుడు మీరు నేను అబద్ధం చెప్పని అనుకుంటారు. సో అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా కానీ నేను ఫస్ట్ యూజ్ చేస్తాను. యూజ్ చేశాక తర్వాత మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి నేను సీకాకాయ పౌడర్ అంటే కార్తిక హెర్బల్ పౌడర్ అనేది మన హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉండడానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. చాలామందికి తెలీదు హెయిర్ గ్రోత్ అనేది సరిగా లేదు అనేది చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను మీ హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తిక హెర్బల్ పౌడర్ని తీసుకోండి. ఓకేనా. మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. తీసుకొని యూజ్ చేయండి. మన హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా. సో నేను అందుకే కార్తిక హెర్బల్ పౌడర్ తీసుకున్నాను. ఎందుకంటే వీటిలో సీకాకాయ నెక్స్ట్ హైబిస్కస్ పౌడర్ అనేది యాడ్ అయి ఉంది. సో అందుకే నేను తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే సీకాకాయ పౌడర్ తీసుకోవచ్చు. సీకాకాయ పౌడర్ హైబిస్కస్ అంటే మనకి మందార కాబట్టి మన ఇంటి దగ్గర అవైలబుల్ ఉంది. అది కూడా మన పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకు అంత కష్టం అనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. ఒకవేళ కార్తిక హెర్బల్ పౌడర్ లేదంటే సీకాకాయ పౌడర్తో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏమంటే నేను ఆల్మండ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ అని యూజ్ చేశాను కదా. ఆల్మండ్ ఆయిల్ మనకి మార్కెట్లోనే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ నేను లింక్ షేర్ చేస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హనీ, నెక్స్ట్ మెంతి పౌడరు. సో ఇవన్నీ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఇది 200 అనమాట. ఒకటి వచ్చి 200 ప్రతి ఒక్కరు బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటే ఇది కార్తిక హెర్బల్ పౌడర్ వచ్చి 160 అనమాట. సో మనకి ఇది ఆఫర్ ఉంది. 3 bottles వస్తుంది అనమాట. సో 3 bottles వచ్చి 240 రూపీస్ అంతే ఫ్రెండ్స్. మనం ఆన్లైన్ అయితే చాలా అంటే లో కాస్ట్ అనమాట. సో అమెజాన్లో ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ ప్యాక్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఎవ్రీడే మీరు అంటే వీక్లీ 2 times కానీ 3 times కానీ మీరు అప్లై చేసుకోండి. మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? అటైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసేయండి.
ఇంకోటి ఫ్రెండ్స్, నా వీడియో మీకు యూస్ఫుల్ అయితే, మీకు రిజల్ట్ వస్తే కానీ యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీకు నచ్చకపోయినా ఫస్ట్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మీరు చూస్తున్నారు కాబట్టి లైక్ కొట్టండి, ఓకేనా? నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేయండి. ఎందుకంటే ఆల్ ఆప్షన్ కానీ మీరు క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది, ఓకేనా? నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు వస్తూ ఉంటుంది. ఇంకా చాలా స్కిన్ గురించి కానీ మన హెయిర్ గురించి కానీ ఇంకా నేను అంటే ఎక్కువ రెమెడీస్ అనేది చేస్తూ ఉంటాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏమంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడంలా. నేను ఒక ఆంధ్ర అమ్మాయిని, ప్లీజ్ మీరు కాకపోతే నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా చేయాలని ఉత్సాహం వస్తుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్, సీ యూ, బాయ్.